గౌరవనీయులు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మిత్రులు కడియం శ్రీహరి గారు, విద్యుత్ శక్తి శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు, ఈ మధ్యకాలంలో ఉప ఎన్నికలను పురస్కరించుకొని భూపాలపల్లి నియోజకవర్గంలో మారుమూల గ్రామాలను సైతం తిరిగి మీతో పాటు సమస్యలు చర్చించి అన్నీ కూడా నాకు చేరవేసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు అనగానే సప్పట్లు బాగా కొడుతుందా? బాగా తిరిగినట్టుంది. శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్య కాలంలోనే మీ అందరి ఆశీస్సులతోని, మీరు కురిపించినటువంటి ప్రేమతోని అందరి డిపాజిట్లు పోడగొట్టి తెలంగాణ చరిత్రలోనే అద్భుతమైన మేయర్తో గెలిచినటువంటి మా యువ ఎంపీ పస్నూరు దయాకర్ గారు, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు బోడకుంట వెంకటేశ్వర్లు గారు, రాజేశ్వర్ రెడ్డి గారు, గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, పరకాల ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి గారు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేష్ గారు, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీమతి కొండా సురేఖ గారు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి గుండు సుధారాణి గారు, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మిత్రులు శంకర్ నాయక్ గారు, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం గారు, మునుగోడు నుంచి మీ మీద ప్రేమతో వచ్చేసినటువంటి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు, జనగామ శాసనసభ్యులు గౌరవనీయులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి మరియు స్థానిక విద్యుత్ శక్తి శాఖ అధికారులు, ఇప్పుడే భూపాలపల్లి పవర్ ప్లాంట్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి లాంటి 600 మెగావాట్ల పవర్ ప్లాంట్ను నా చేత ప్రారంభించి జాతికి అంకించినటువంటి జెన్కో చైర్మన్ గౌరవనీయులు ప్రభాకర్ రావు గారు, విద్యుత్ శక్తి సిబ్బంది, ఇంజనీర్ మిత్రులు, విద్యుత్ శక్తి పరిపాలనా విభాగంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉన్నత స్థాయి అధికారులు, భూపాలపల్లి నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మధుసూదనాచారి గారు బాగా హుషారున్నారని ఆయన వారిని స్పీకర్గా ఎన్నుకున్నారు. హుషారున్నారని తెలుసు కానీ ఇంత హుషారున్నారని తెలియదు. జనంలోకి పోయినాకనా ఒక ఊర్లో ఒక ఇంట్లో ఒక ఆదుర్ద చుట్టం వచ్చిందట. ఆ ఇంట్లో పెద్ద మనిషి ఉన్నది. ఇక పోతా 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 టైం అవుతుందంటే ఇంట్లో పెద్ద మనిషి ఉన్నది. దూరం పోవాలి కదా బిడ్డ, ఇక మరి అన్నం కాకపోయా ఎట్లా మరింత సలన్నం ఉన్నది తినిపోతావా అన్నదట. ఎందుకు పెద్దవా సలన్నం పెట్టు, సలన్నం తింటా ఉడకన్నం అయ్యేదాకా ఉంటానట. అట్నే మధుసూదనాచారి గారు పోయినసారి వచ్చి బాగానే ఇచ్చారు కానీ ఇప్పటి సంగతి ఏందో ఇప్పుడు చెప్పమంటే లేకపోతే ఈయనే కట్టేస్తామన్నట్టుగా మాట్లాడింది. ఇప్పుడు సంతోషం, ఇది వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి తప్పకుండా డెవలప్మెంట్ కావాల్సిందే. వారు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు శాసనసభ స్పీకర్గా అయినా కూడా ఇక్కడ మీ ఎమ్మెల్యే కాబట్టి డెఫినెట్గా ఆ తపన చూపెట్టాల్సిందే. ఈ నియోజకవర్గం వారి నాయకత్వంలో తప్పకుండా అన్ని విధాల బాగుపడాల్సిందే, అందులో ఎటువంటి అనుమానం లేదు. బాగుపడి కూడా తీరుతుంది, నాకు కూడా డౌట్ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే వరంగల్ జిల్లా ప్రజలు ఆనాడు ఉద్యమంలో కానీ ఈనాడు సందర్భం వస్తే మన జరిగిన ఉప ఎన్నిక సందర్భంలో కానీ మీరిచ్చిన ప్రేమ ఈ జన్మలో ఏమి ఇచ్చినా కూడా నేను తీర్చుకోలేను. అంత గొప్ప అభిమానాన్ని మీరు చూపెడతా ఉన్నారు. ఎందరో ఎన్నో అవాకులు చెవాకులు బేలినారు, ఎన్నో మాట్లాడినారు. కానీ కరెక్ట్ పందాలో గవర్నమెంట్ పోతా ఉంది. ఇంకా గట్టిగా పనిచేయండి అని చెప్పి వరంగల్లో మొన్న మరి ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. చాలా ధన్యవాదాలు వరంగల్ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.
దీనికి రిటర్న్గా ఇప్పుడు మీరు ఇచ్చిన పనులు కొన్ని కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు రేపు స్పీకర్ గారు కూడా నాతోనే ఉంటా ఉన్నారు. గ్రామాల వారికి కావాల్సింది ఏంది, రోడ్ల వారికి కావాల్సింది ఏంది, వరంగల్ జిల్లా ప్రత్యేక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏంది మేము ఆల్రెడీ చర్చించినాం. చారి గారు కొన్ని చెప్పినారు. మీకు ఇంకొక శుభవార్త చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో సమైక్య రాష్ట్రంలో పరిపాలకులు ప్రాజెక్టులు తలపెడితే ఇంతకుముందు జగదీష్ రెడ్డి గారు చెప్పినారు, అక్కడ లోపల ఉపన్యాసంలో చెప్పినారు, ప్రాజెక్టులు తలపెడితే మనకు నీళ్లు వచ్చేటట్టు ప్రాజెక్టులు కట్టలే. ఇదే జిల్లా నుంచి మినిస్టర్ ఉండే ఆయన, ఇరిగేషన్ మినిస్టర్ పుణ్యాత్ముడు, దేవాదుల ప్రాజెక్టు కడితే 170 రోజులు నీళ్లు తోడుకోవాలి మనం. వాస్తవానికి ఇవాళ 60-70 రోజులు కూడా తోడుకునే పరిస్థితి లేదు. కట్టిండ్రు కానీ వదిలిపెట్టిండ్రు, దానికి బ్యారేజీ కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ మనం బ్యారేజీ కట్టుకోబోతా ఉన్నాం. భీమ్ గన్పూర్ ఏదైతే ఉందో ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి రెండు మంచి అవకాశం. ఈ నియోజకవర్గం ఈ ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల ప్రాంతాలకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దేవాదల 3rd ఫేజ్ వరకు కూడా రామప్ప ప్రాజెక్టు వరకు పూర్తయింది. రామప్ప నుంచి మన యొక్క గణపురం చెరువు కానీ అట్నే లక్నవరం చెరువు కానీ ₹1 ఖర్చు పెట్టకుండా, ఏ లిఫ్ట్ చేయకుండా కాలువ తవ్వుకుంటే వచ్చి నిండే పరిస్థితి ఉంది. ఆ దేవాదల పైప్లను రామప్ప నింపుకొని దాని ద్వారా గణపూరు, లక్నవరం నింపుకునేటువంటి అవకాశం బ్రహ్మాండంగా ఉంది. గణపూరు చెరువు కింద, లక్నవరం చెరువు కింద 2 పంటలు పండించి చూపిస్తా అని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. మధుసూదనాచారి గారి నాయకత్వంలో ఆ కాలువలు సత్వరమే ఈ నెల లోపలనే శాంక్షన్ చేసి ఈ సీజన్లోనే తవ్వించి వచ్చే సీజన్ నుంచే మీరు బ్రహ్మాండంగా 2 పంటలు పండించుకునే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు నాకు, నేను స్వయంగా గూగుల్లో చూసినాను, స్పీకర్ గారు అయితే ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. కొన్ని గ్రామాలున్నాయి మీ దగ్గర, భీమ్ గన్పూర్ చుట్టూ ఉండేటువంటి గ్రామాలు, కమలాపూర్ కావచ్చు, రాంపూర్ కావచ్చు, దీక్షకుంట కావచ్చు, దూదేకులపల్లి కావచ్చు, గొల్లబుద్దారం కావచ్చు, పందిపంపుల కావచ్చు, నందిగామ కావచ్చు, పంబాపూర్ కావచ్చు. చిన్నపాటి ఒక లిఫ్ట్ భీమ్ గన్పూర్ నుంచి పెడితే బ్రహ్మాండంగా మీ ఈ గ్రామాలన్నిటి కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు హైదరాబాద్ పోయిన తర్వాత ఎస్టిమేట్ తెప్పించి ఈ జనవరి నెలలోనే దాన్ని శాంక్షన్ చేస్తాం. ఖచ్చితంగా ఫిబ్రవరిలో పనులు కూడా మొదలు పెడతాం. ఆ ప్రాంతాలకు కూడా నీళ్లు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా సలివాగు ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉంది, పర్మనెంట్గా ఉంటుంది. వెరసి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వరంగల్ జిల్లాకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఎల్ఎండి నుంచి ఉన్నటువంటి కాకతీయ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ 8,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న కాలువ అయినప్పటికీ సమైక్య రాష్ట్రంలో దాన్ని పట్టించుకోకపోవడం వల్ల నీళ్లు రావడం లేదు. ఇంతకుముందు మధుసూదనాచారి గారు అందుకే DBM 38 గురించి ప్రస్తావన చేసినారు. ఒక్క DBM 38 కాదు, నెక్స్ట్ ఇయర్ నుంచి 8,000 క్యూసెక్ల సామర్థ్యంతో రావడానికి రిపేర్స్ కోసం 130 కోట్లు కాలువ కోసం శాంక్షన్ చేసినాం. కాబట్టి ఆ రిపేర్స్ అన్ని ఈ సమ్మర్లో పూర్తయిపోతాయి. ఒక DBM కాదు, నేను ఇరిగేషన్ అధికారులకు, జిల్లా కలెక్టర్ గారు కూడా మనవి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా కాకతీయ కెనాల్ కింద ఉండేటువంటి మొత్తం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను కానీ దాని స్ట్రక్చర్స్ను కానీ ఇమ్మీడియట్గా చూసి అన్నిటికన్నీ రిపేర్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంచాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఎంత డబ్బైనా సరే ప్రభుత్వం ఇవ్వడానికి ఉంది. ఉదయం మాట్లాడుతూ కడియం సిఆర్ గారు కూడా నేను అదే మాట చెప్పినాను. ఈ ఊరు ఆ ఊరు, ఈ DBM ఆ DBM అని కాదు, ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండర్ కాకతీయ కెనాల్ ఏదైతే ఉందో వర్షాకాలం వచ్చేలోపే అదంతా పర్ఫెక్ట్ కావాలి. ఆ ప్రకారంగా జిల్లా అంతా కూడా బ్రహ్మాండంగా నీళ్లు వస్తాయని కూడా ఈ సంతోషంలో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. పోలీస్ బటాలియన్ అడిగినారు, గాంధీనగర్ దగ్గర 100% అక్కడ ఏర్పాటు చేస్తాం. అదొక మంచి అభివృద్ధి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ అడిగినారు, భవనాలు అడిగినారు, వాటన్నిటిని కూడా ఇమీడియట్గా మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని కూడా అడిగినారు. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి కూడా నాకు చెప్పినారు, ఈ ప్రాంతంలో మైనింగ్ ఉంది కాబట్టి మైనింగ్కు సంబంధించినటువంటి ట్రేడ్స్తోని
పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చినట్టయితే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా వెంటనే మంజూరు చేస్తాం, ఆర్డర్స్ కూడా జారీ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. భూపాలపల్లి నియోజకవర్గానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక 2000 కావాలని చెప్పి స్పీకర్ గారు కోరినారు. 100% వచ్చే మార్చి తర్వాత కట్టేటట్టు దాన్ని మంజూరు చేస్తున్నాను కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవి కాకుండా వరంగల్ జిల్లా మీరు మొన్న ఇచ్చినటువంటి స్ఫూర్తితోని నేను ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు ఇంచుమించు 3-4 గంటల వరకు వరంగల్లోనే ఉంటున్నాను. చాలా నిర్ణయాలు రేపు నేను ప్రకటిస్తాను. వరంగల్ నుంచి మొత్తం జిల్లాకు సంబంధించిన నిర్ణయాలు కూడా చాలా విషయాలు, ఎందుకంటే ప్రత్యేకంగా వరంగల్ జిల్లాను డెవలప్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణలోనే 2వ అతిపెద్ద పట్టణం మన వరంగల్ పట్టణం. ఇప్పుడు వస్తుంటే కూడా హెలికాప్టర్లను చూస్తుంటే కొంత బాధ కలిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా పోయి 2 రౌండ్లు కొట్టి తిరుగుతాం. నా ఎంబడి కలెక్టర్ గారు అధికారులు ఉన్నారు కాబట్టి ఏం చేయాలనో, ఆ పట్టణాన్ని ఏం చేయాలి, జిల్లాలో కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, సాగునీరు ఏంది, కరెంట్ ఏంది, మంచి ఏంది, చెడ్డేంది అని కూడా చూసుకుందాం. ఆ ప్రకారంగా ముందుకు పోదామని చెప్పి నేను తెలియజేస్తూ, ప్రభాకర్ రావు గారికి, మన జెన్కో చైర్మన్ గారికి, విద్యుత్ శక్తి శాఖ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి, వారి బృందానికి, అహర్నిశలు పనిచేసి మనకు 24 గంటలు కరెంట్ అందిస్తున్నటువంటి విద్యుత్ ఇంజనీర్లకు, అదేవిధంగా అనుకున్న దానికంటే ముందే ఈ యొక్క భూపాలపల్లి 600 మెగావాట్ల పవర్ ప్లాంట్ను పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేయించే కార్యక్రమాన్ని చేసినటువంటి విద్యుత్ శాఖ మొత్తం వారికి కూడా ఈ సందర్భంగా నేను పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తెలియజేస్తూ ఉన్నా. చాలా విషయాలు విన్నాం మనం. ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండే, ఆయన అయితే కట్టెబెట్టుకొని చూపుతుండే టీవీలో, తెలంగాణ వస్తే మీ సింహం చీకటి అయిపోతుంది, ఎలుగులే రావు, అంధకారం అవుతుంది, బొందకారం అవుతుందని మాట్లాడిండ్రు. కానీ తెలంగాణ వస్తే ఏమైందో, ఎంత బ్రహ్మాండంగా మనం ఇతర రాష్ట్రాల కంటే ముందున్నామో అద్భుతంగా తెలుస్తూ ఉంది. మన విద్యుత్ అధికారులు రాత్రింబవళ్ళు కష్టపడతా ఉన్నారు. మంత్రి గారు కూడా తీవ్ర చర్యలు తీసుకుంటా ఉన్నారు. రాబోయే ఖరీఫ్ పంట నుంచి పగటి పూటనే 9 గంటల కరెంటు రైతులకు ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపడుతుంది ప్రభుత్వం. 10 రోజులు అటుగానో ఇటుగానో మొత్తానికి ఆ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతా ఉందని మనవి చేస్తూ ఉన్నా. ఎన్నికల సందర్భంలో నేను ఏదైతే ప్రజలకు చెప్పినో, ఖచ్చితంగా 24 గంటలు కరెంట్ ఇచ్చే దిశగా 2018లో 3 ఫేజ్ కానీ సింగిల్ ఫేజ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కన్ను రెప్పగొట్టినంత సేపు కూడా కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటా ఉన్నాం. 24 అవర్స్ పవర్ సప్లై కూడా మీకు వస్తుందని చెప్పి ఈ భూపాలపల్లి వేదికగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. కాళేశ్వరం దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేసి తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి నీరు తేవడానికి కూడా ఇరిగేషన్ ప్రణాళిక అంతా తయారైంది. ఈ సంవత్సరం నుంచి 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇరిగేషన్ కోసమే కేటాయిస్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్పినటువంటి దేవాదుల బ్యారేజ్ పూర్తయితే మీ లక్నవరం చెరువు, గణపురం చెరువు, భీమ్గన్పూర్ చెరువు, అట్నే రామప్ప చెరువు 365 రోజులు నిండే ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీరు 365 డేస్ తీసుకోవచ్చు. తెలివైన రైతులు 3 పంటలు కూడా పండించవచ్చు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అంత అవకాశం మనకు రాబోతూ ఉంది. ఈ అవకాశాలన్నీ ఉండే సమైక్య రాష్ట్రంలో వాళ్ళు చేయలేదు కాబట్టి ఈరోజు తెలంగాణ మనం డిమాండ్ చేసినాం, తెలంగాణ సాధించుకున్నాం. అందువల్లనే ఈ ప్రాజెక్టులన్నీ సాకారం కాబోతూ ఉన్నాయి. బ్రహ్మాండంగా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ ఏదైతే ఉందో అది బీసీ వర్గాలకు కూడా కావాలని కోరినారు. డెఫినెట్గా బీసీ లేదు, ఓసీ లేదు, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మార్చి నుంచి కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి మీ అందరు కూడా నేను సంతోషపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా. పేదల సంక్షేమంలో నంబర్ 1గా మనం ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా కూడా ముందుకు పోదాం, అద్భుతంగా ముందుకు పోదామని మనవి చేస్తూ ఉన్నా. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగులను కూడా బానిసల్లాగా చూసినారు, వారి శ్రమ దోపిడీ చేసినారు, వారి కాంట్రాక్ట్ ఉద్యోగులను రాసి రంపాన పెట్టినారు. అవుట్ సోర్సింగ్లో ఉద్యోగుల యొక్క బాధలు ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మనం మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం కాబట్టి నిన్న మీరందరూ నిర్ణయాలు చూసినారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా
క్రమబద్ధీకరించేటువంటి ఆదేశాలు మన కేబినెట్ ఇవ్వడం జరిగింది. అవుట్ సోర్సింగ్ వాళ్ళ కడుపు నింపాలని చెప్పి దాదాపు 2 రెట్లు వాళ్ళ శాలరీస్ కూడా పెంచడం జరిగింది. కరెంటు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి CJLM అంటే కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్ వాళ్ళ పోస్టులని పాపం రెగ్యులరైజ్ కావాలని కోరుతా ఉన్నారు. ఈరోజు నేను ప్రకటిస్తూ ఉన్నా, రేపటి నుంచి CJLMలందరూ కూడా రెగ్యులర్ JLMలు అవుతారు, వారికి రెగ్యులర్ అయిపోతారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. విద్యుత్ శక్తి శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలు కూడా కొంత పెరిగే అవసరం ఉంది. హైదరాబాద్ పోయిన తర్వాత డిపార్ట్మెంట్ వారిని పిలిచి విద్యుత్ శాఖ మంత్రి గారితో మాట్లాడి ఆ తీపి వార్త శుభవార్త కూడా త్వరలోనే విద్యుత్ శక్తి రంగంలో పనిచేసేటువంటి అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీస్ కూడా ఆ వార్త తెలియజేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. అందరినీ కలుపుకొని అన్ని వర్గాలను ప్రేమిస్తూ అన్ని వర్గాలను ఆదరిస్తూ మనం ముందుకు పోతూ ఉన్నాం. హిందువులు పండుగలు చేసుకుంటే వాళ్ళని గౌరవిస్తూ ఉన్నాం. దసరా బతుకమ్మ పండుగలను రాష్ట్ర పండుగలు ప్రకటించినాం. మహమ్మదీయ సోదరుల రంజాన్ జరుపుకుంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా లక్షల మందికి పేదలకు బట్టలు పంపిణీ చేసి ప్రభుత్వ పరంగానే ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేసి వాళ్ళని గౌరవించుకున్నాం. అదేవిధంగా క్రిస్మస్ పండుగ జరిగితే లక్షల మంది పేద క్రిస్టియన్లకు బట్టలు పంపిణీ చేసి ప్రభుత్వ పరంగా వాళ్ళకు క్రిస్మస్ పార్టీలు ఇచ్చి వాళ్ళని కూడా గౌరవించుకొని ముందుకు పోతూ ఉన్నాం. క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ, ముస్లింలు కానీ, హిందువులు కానీ అన్యోన్యంగా అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో సుఖ సంతోషాలతో బతకాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. రాబోయే రోజులలో దళిత విద్యార్థుల కోసం, మైనార్టీ విద్యార్థుల కోసం దాదాపు 200 వరకు గురుకుల పాఠశాలలు కూడా ప్రారంభించబోతా ఉన్నాం. భూపాలపల్లి ఏరియాలో కూడా తప్పకుండా పాఠశాలలు వస్తాయని చెప్పి కూడా నేను మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తూ ఈరోజు మరొక్కసారి తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గారిని, వారి అధికార బృందాన్ని, అందులో పనిచేసేటువంటి ఇంజనీర్లను, కార్మికులను హృదయపూర్వకంగా అభినందిస్తూ మీకు త్వరలోనే భీమ్గన్పూర్ లిఫ్టు ఇరిగేషన్కు ఒకవేళ అవకాశం ఉంటే నేనే వచ్చి పునాది రాయి కూడా వేస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నాకు చాలా సంతోషం వేసింది. పోచారం శ్రీనివాసరెడ్డి గారిది వాస్తవానికి నిజామాబాద్ జిల్లా, కానీ ప్రజల పట్ల కన్సర్న్ ఉండే నాయకులు ఉంటే ఏ విధంగా ఉంటారంటే భూపాలపల్లితో వారికి ఏం అటాచ్మెంట్ లేదు, కానీ మొన్న వచ్చి తిరిగినప్పుడు చాలా బ్యాక్వర్డ్ ఉంది, ఇది బాగా పైకి తేవాల్సిన అవసరం ఉందన్న, మీరు కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి ఈ దీక్షకుంట అనే గ్రామం ఉంది, ఆడికి పోతే వాళ్ళని అడిగినంటే వారు నేను కలిసి గూగుల్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసి స్పీకర్ గారికి చెప్పి స్పీకర్ గారు ముందే నాకు అప్లికేషన్ ఇచ్చున్నారు, ఆ వివరాలు తెప్పిమని చెప్తే ఆడ సర్వే చేయించడానికి ఇంజనీర్లను కూడా పంపించడం జరిగింది. ఇటువంటి కన్సర్న్తో చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి 100% ప్రజల యొక్క దీవెనతోని బంగారు తెలంగాణ కూడా సాధించి తీరుతామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అందులో ఎవరికి ఎటువంటి సందేహం కూడా అవసరం లేదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. పాపం కొంతమందిని చూస్తే జాలి కలిగే పరిస్థితి. ఇలా ప్రతిపక్షాల పేరిట కొన్ని పార్టీలు ఉన్నాయి. సంతోషం ఉండవలసిందే, ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు ఉండవలసిందే, రాజకీయాల్లో పోటీ ఉండవలసిందే. మొన్న మీరు ఇక్కడ బుద్ధి చెప్పి పంపించిండ్రు, మళ్ళీ హైదరాబాద్ అదే ఇక్కడ మాట్లాడే మాటలే మాట్లాడుతూ ఉన్నారు. వ్యక్తిగత నిందలు, విమర్శలు తప్ప ఒక క్వాలిటేటివ్ నిర్మాణాత్మకమైనటువంటి గుణాత్మకమైనటువంటి ఒక ప్రకటన కానీ, ఒక సూచన కానీ చేసే సంస్కారం లేకుండా ప్రవర్తించేటువంటి ప్రతిపక్షాలకు మొన్న మీరు బుద్ధి చెప్పినారు. వరంగల్ బహిరంగ సభలో నేను అడిగిన, మేము చేసింది ఇది, చెయ్యబోయేది ఇది, తప్పైతే మమ్మల్ని శిక్షించండి అని చెప్పినాం. తప్పు కాకపోతే అవాకులు చెవాకులు మాట్లాడే వాళ్ళను శిక్షించమని చెప్పుకోవడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఎవరేం మాట్లాడినా ఎట్టి పరిస్థితులలో మాకు ప్రజలే దేవుళ్ళు కాబట్టి మాకెవరి మధ్యలో బాసులు లేరు, మాకెవరన్నా బాసులుంటే అది తెలంగాణ ప్రజలు మాత్రమే అని మనవి చేస్తూ తప్పకుండా మీ సహకారంతో, మీ దీవెనతో అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి శక్తి వంచన లేకుండా అహోరాత్రాలు కష్టపడతామని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.